హైదరాబాద్ పాతబస్తీ మీరాలం చెరువును అద్భుతమైన పర్యాటక వినోద కేంద్రంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వాటర్ స్పోర్ట్స్ అడ్వెంచర్స్ కు కూడా ప్రణాళిక చేయాలన్న ఆయన సమీపంలోని జూ పార్కును అనుసంధానం చేయాలని సూచించారు. చెరువుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను వచ్చే మార్చి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ చేపట్టిన మీరాలం ట్యాంక్ అభివృద్ది పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ట్యాంక్ చుట్టూ జరుగుతున్న పనులు, చెరువుపై నిర్మిస్తున్న ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. చెరువు పునరుజ్జీవనం, ఐలాండ్లు, ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతిని ఫోటోల ద్వారా అధికారులు వివరించగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ చెరువును ప్రకృతి, వినోదం, విశ్రాంతిని ఆస్వాదించేలా ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయాలని దిశానిర్దేశం చేశారు. చెరువులోకి మురుగునీరు చేరకుండా చర్యలు తీసుకోవాలన్న సీఎం చెరువు నుంచి మూసీలోకి వరద సాఫీగా వెళ్లేలా నాలాలను విస్తరించాలని సూచించారు. చెరువు పునరుజ్జీవనం సహా నీటి నాణ్యతను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. చెరువులో వాటర్ స్పోర్ట్స్ నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సాంకేతిక, పర్యావరణ, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా బోటింగ్, జల క్రీడలు, అడ్వెంచర్ కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలు పరిశీలించాలన్నారు. చెరువు చుట్టూ ఫుడ్ కోర్టులు, పార్కులు, విశ్రాంతి ప్రదేశాలు, వినోద సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. చిన్నారుల కోసం ప్రత్యేక ఆట స్థలాలు, వినోద కేంద్రాల్ని అభివృద్ది చేయాలన్నారు. పాదచారులకు అనుకూలంగా వాకింగ్, పబ్లిక్ స్పేస్లను తీర్చిదిద్దడంతో పాటు రవాణా సదుపాయాలు మెరుగుపరచాలన్నారు. మీరాలం చెరువులో ఐలాండ్లను అభివృద్ది చేయాలన్న సీఎం వెడ్డింగ్, ఈవెంట్ డెస్టినేషన్ల ఏర్పాటుకు కూడా ప్రణాళికలు సిద్దం చేయాలని తెలిపారు. పీపీపీ విధానంలో ప్రైవేటు భాగస్వామ్యంతో నాణ్యమైన పర్యాటక, వినోద సదుపాయాలు అభివృద్ది చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. మీరాలం ట్యాంకును సమీపంలోని జూ పార్కుతో అనుసంధానం చేయాలని రేవంత్ సూచించారు. జూ సందర్శన, ప్రకృతి, చెరువు అందాలు, కుటుంబ వినోదం అన్నీ ఒకే పర్యాటక అనుభవంగా అందించడమే లక్ష్యంతో ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు.